పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మనకు ఎవరు రోల్ మోడల్గా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాము. మన యొక్క లేదా నీ యొక్క నా యొక్క రోల్ మోడల్ ఎవరై ఉంటున్నారు? మనము పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటే మనకు పరిశుద్ధినే గురిగా మనము పెట్టుకోవాలి. పరిశుద్ధంగా జీవించేటువంటి యోసేపును మన రోల్ మోడల్గా పెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా నీతిగా జీవించాలంటే నీతిమంతుని మాత్రమే మనము గురిపెట్టుకోవాలి. నీతిమంతుడైనటువంటి యోబును గురిపెట్టుకొని మనం ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా నమ్మకంగా జీవించాలనుకుంటే నమ్మకమైనటువంటి వాణిని మాత్రమే మనము గురిగా ఎంచుకోవాలి. మోషేను మనము గురిగా పెట్టుకొని ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా యథార్థంగా మనము జీవించాలి అంటే యథార్థవంతునే మనము గురిగా పెట్టుకోవాలి. దానియేలు వలె దానియేలే మనకు రోల్ మోడల్గా ఉండాలి. అదేవిధంగా ప్రయాసపడాలనుకుంటే ప్రయాసపడినటువంటి వారిని మాత్రమే మనము గురిగా పెట్టుకోవాలి. దేవుని కొరకు ప్రయాసపడినటువంటి పౌలును మనము గురిగా పెట్టుకొని లోకంలో జీవించాలి. అదేవిధంగా దీవెనకరంగా మనము ఉండాలనుకుంటే దీవెనకరంగా ఉన్నవారినే మనము గురిగా పెట్టుకోవాలి. యోసేపు వలె దీవెనకరంగా మనము ఉండాలి. కనుక యోసేపు మన రోల్ మోడల్ అయి ఉండాలి. తగ్గింపు గలవానినే మనము తగ్గింపు గలవారిగా మనము జీవించాలనుకుంటే తగ్గింపు కలిగినటువంటి వారినే మనము గురిగా పెట్టుకోవాలి. దావీదు వలె మనం ఎవరిని రోల్ మోడల్గా పెట్టుకుంటున్నాము? యోసేపునా, యోబునా, మోషేనా, పౌలునా, అదేవిధంగా దావీదునా? దేవుని వైపు చూస్తూ మన గురిని మనము ముగించాలి. మన దేవుని వైపు మనం చూస్తూనే మనము పరిగెత్తు వారమై ఉండాలి. కనుక దేవుని వైపు చూస్తూ పరిగెత్తినటువంటి యోసేపు వలె మనము పరిశుద్ధంగా జీవించాలనుకుంటే, యోబు వలె నీతిమంతంగా మనము జీవించాలనుకుంటే, మోషే వలె నమ్మకంగా జీవించాలనుకుంటే, దానియేలు వలె యథార్థంగా జీవించాలనుకుంటే, అదేవిధంగా పౌలు వలె ప్రయాసపడి జీవించాలనుకుంటే, దీవెనకరంగా యోసేపు వలె జీవించాలనుకుంటే, తగ్గింపు కలిగినటువంటి వారిగా దావీదు వలె జీవించాలనుకుంటే, మనము ఎవరిని బట్టి జీవించాలనుకుంటున్నామో వారి జీవితాలను మనకు రోల్ మోడల్గా తీసుకొని మన జీవితంలో వారి జీవితాన్ని అన్వయింప చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడలుగా ఈ లోకంలో మనము జీవించాలి. ఆ విధంగా జీవించడానికి ఇష్టపడదాము. మనందరిని కూడా ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.